హలో ఫ్రెండ్స్, మేమైతే ఇంటర్లేకన్ నుంచి ఎంగ్లవర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. 2 days ఇంటర్లేకన్లో ఉండి అక్కడ ఉన్న బ్యూటీస్ అన్ని ఎంజాయ్ చేశాక ఇంటర్లేకన్ టు లుసన్ ట్రైన్ అయితే మేము పిక్ చేసుకున్నాం. మనకి ఇంటర్లేకన్ నుంచి ఎంగల్బర్గ్కి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఈ ట్రైన్ లుసన్కి వెళ్తుంది అనమాట. లుసన్ దగ్గర మనం ట్రైన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎంగల్బర్గ్కి వెళ్ళాలి. సో లుసన్ ఎంగల్బర్గ్ ఎక్స్ప్రెస్ అని మనకి ఒక ట్రైన్ రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది బిట్వీన్ లుసన్ అండ్ ఎంగల్బర్గ్. ఇంటర్లేకన్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ వ్యూతో ఈ ట్రైన్లో ఉన్న కేఫ్లో ఒక కాఫీ తీసుకొని అది చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఆ కిక్కే వేరు. లుసన్ ప్లేస్లో మన ఇండియన్ మూవీస్ చాలా షూటింగ్ అయితే అయ్యాయి. అవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. మేమైతే లుసన్లో ఆగకుండా డైరెక్ట్ ఎంగల్బర్గ్ వెళ్ళి అక్కడ బ్యాగేజెస్ మా హోటల్లో పెట్టేసేసి దాని తర్వాత లుసన్ విజిట్ చేద్దామని అనుకున్నాము. ఎంగల్బర్గ్లో మేమైతే ట్రైన్ స్టేషన్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హెచ్ ప్లస్ హోటల్లో అయితే ఉన్నాము. ఈ హోటల్ నుంచి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఎంగల్బర్గ్లో ఉన్న మౌంట్ టిట్లీస్ వ్యూ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది దీని బాల్కనీ నుంచి. ఇంకా కాసేపు అలా రూమ్లో రిలాక్స్ అయ్యాక ఎంగల్బర్గ్ టౌన్ తిరుగుదామని చెప్పి బయటకైతే వచ్చాము. ఎంగల్బర్గ్ అనేది చాలా చిన్న టౌన్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బేకరీస్ కూడా ఉన్నాయి. అందులో చాలా వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్, స్వీట్స్, బిస్కెట్స్, పిజ్జాస్ ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మేము మా హోటల్ పక్కనే టీ రూమ్ అని ఒక చిన్న బేకరీ టైప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మంచి కాఫీ అండ్ పేస్ట్రీ తీసుకొని ట్రై చేసాము. దే ఆర్ రియల్లీ గుడ్. ఈ టౌన్లో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. అసలు స్ట్రీట్స్ అన్నీ చాలా ఎంటీగా ఉన్నాయి అండ్ స్ట్రీట్స్లో మనం హ్యాపీగా ఏ గోళ లేకుండా ట్రాఫిక్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము వచ్చిన రోజు ఎంగల్బర్గ్లో అయితే ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇది కేటీఎం వాళ్ళు నిర్వహిస్తున్నట్టుంది నాకు తెలిసి. సో ఇదొక సైకిల్ రేస్ ఈవెంట్ అనమాట. ఈ ఎంగల్బర్గ్ దగ్గర మొత్తం కొండలు ఉండడంతో అండ్ అలానే కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉండడంతో మేబీ ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అక్కడ బైక్ రేస్ ఈవెంట్ అని ఉండటంతో నేనైతే బైక్ రేస్ ఏమో అనుకున్నా ఫస్ట్, కానీ తర్వాత తెలిసింది సైకిల్ రేస్ అని. సో ఇక్కడ సైకిల్స్ని కూడా బైక్స్ అని పిలుస్తారు. సో అందుకని దీనికి బైక్ రేస్ అని పెట్టారు. కాసేపు ఈవెంట్ చూసి లుసన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వే మాకు ఒక ఇంట్లో స్విఫ్ట్ కార్ అయితే కనిపించింది. లుసన్ స్టేషన్ అనేది చాలా మెయిన్ స్టేషన్ అనమాట. మనం నెక్స్ట్ జూరిక్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం రావాల్సింది లుసన్కే. లుసన్లో మన తెలుగు మూవీస్ చాలా షూటింగ్ అయ్యాయి, లైక్ మగధీర, డార్లింగ్. అంతేకాదు 90sలో రిలీజ్ అయిన ఒక చిరంజీవి మూవీ కూడా ఇక్కడనే షూటింగ్ అయింది. ఇదే లుసన్ యొక్క మెయిన్ స్టేషన్. ఈ స్టేషన్ యొక్క ఆర్ట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ స్టేషన్ ముందలే చిరంజీవి మూవీ ఒకటి షూటింగ్ అయింది. ఇదేం మూవీ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పేయండి. ఈ ట్రైన్ స్టేషన్ బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక పెద్ద బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో మోస్ట్లీ లుజన్లో ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ అయితే మనకి ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ ట్రైన్ స్టేషన్ దగ్గరనే మనకి బస్ స్టాప్ ఉంది, అలానే పక్కనే ఒక చిన్న ఫెరీ పాయింట్ కూడా ఉందన్నమాట. సో ఒకటే స్పాట్లో మనం ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు, బస్లో ట్రావెల్ చేయొచ్చు, అలానే ఫెరీలో కూడా ట్రావెల్ చేయొచ్చు. మన దగ్గర స్విస్ పాస్ ఉంటే ఆ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఆల్రెడీ మనకి ఫ్రీ, అంతకుముందే చెప్పా. కానీ ఈ ఫెర్రీకి మాత్రం మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇందాక ఈ స్టేషన్ ముందర తండ్రి డ్యాన్స్ చేశాడు, అలానే ఇదే స్టేషన్ ముందర ఇదే చౌరస్తాలో కొడుకు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ చేశాడు. అది మగధీర మూవీలో. మీరు అలా ఆ క్రాస్ ఓవర్ దాటగానే పక్కనే మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇది చాపెల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది చూసినట్టయితే పాతకాలపు బ్రిడ్జ్ బిల్ట్ విత్ వుడ్. దీన్ని ఒక రకంగా పురాతనమైన బ్రిడ్జ్ అని కూడా చెప్పుకోవచ్చు. నవ్వేడేస్ టెక్నాలజీ పెరిగి మంచి మంచి బ్రిడ్జ్లు కట్టాము, కానీ అప్పట్లోనే వాళ్ళు వుడ్తో ఇలాంటి బ్రిడ్జ్ కట్టడం అనేది చాలా గ్రేట్. ఈ చాపెల్ బ్రిడ్జ్ దగ్గర మంచి మంచి ఫొటోస్ దిగేయండి, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మూవీ షూటింగ్ అయ్యాయి. ఈ చాపెల్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ చాలా బాగుందనమాట. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మొత్తం వుడ్తోనే కట్టారు కదా. సో ఒక చెక్క వంతెన మీద మనం రోడ్ క్రాస్ చేస్తుంటే ఎంత బాగుంటుంది, ఆ ఫీలింగ్ అయితే మాకు ఇక్కడ కలిగింది.
అండ్ ఈ చాపల్ బ్రిడ్జ్ అవతల సైడ్ అయితే మొత్తం మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. యువతల సైడ్ అంత ఎక్కువ రెస్టారెంట్స్ లేవు, కానీ అవతల సైడ్కి మాత్రం వెళ్ళిపోయి మంచిగా రెస్టారెంట్స్ వాటిని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ప్యారల్గా ఇంకొక షార్ట్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది ఈ చాపల్ బ్రిడ్జ్ కట్టారు. ఇదే లూజన్లో డార్లింగ్ మూవీ షూటింగ్ కూడా అయింది. విచిత్రం ఏంటంటే డార్లింగ్లో హీరోయిన్ కాజలే, అలానే మగధీరలో కూడా హీరోయిన్ కాజలే. ఈ స్పాట్లోనే ప్రభాస్ గారు కూర్చొని నీవే నీవే అనుకుంటూ సాంగ్ పాడతారు. ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే ఇక్కడ కూడా ఒక మంచి ఫోటో అయితే దిగేసేయండి. సో ఇక్కడ నుంచి మేమైతే నియర్లో ఒక లయన్ మాన్యుమెంట్ ఉంటే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై బస్ వి థాట్ ఆఫ్ గోయింగ్ బై వాక్, సో దట్ స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాం. సో ఈ లయన్ మాన్యుమెంట్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ స్విస్ గార్డ్స్ ఒక బ్రేవరీకి రిజంబ్లెన్స్గా ఈ లయన్ మాన్యుమెంట్ అయితే ఉందన్నమాట. మీరు ఆ లయన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దానికి దెబ్బలు తగిలి వూండ్ అయ్యి ఉన్న లయన్ లాగా కనిపిస్తుంది మనకి. దీని హిస్టరీ కూడా ఇక్కడనే అవైలబుల్గా ఉంది. సో మీరు అక్కడ ఉన్న హిస్టరీని చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియోలో చూడడానికి మీకు ఈ లయన్ మాన్యుమెంట్ చాలా చిన్నగా అనిపిస్తున్నా రియల్గా మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఈ లయన్ మాన్యుమెంట్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఈ లయన్ మాన్యుమెంట్ పక్కనే కొన్ని మంచి రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రెస్టారెంట్స్లోనే మా డిన్నర్ అయితే మేము కంప్లీట్ చేసేసుకొని బ్యాక్ ఎంగల్బర్గ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దట్ రేపు మేము మౌంట్ టిట్లీస్ పైకి అయితే వెళ్ళొచ్చని. ఈరోజు మన ట్రిప్ మాత్రం మౌంట్ టిట్లీస్కి కనపడుతుంది కదా, అలాంటి పెద్ద కొండ ఎక్కడానికే మనం అయితే వెళ్తున్నాం. మేము లాస్ట్ నైట్ ఎంగల్బర్గ్లో స్టే ఉన్నాం కాబట్టి నడుచుకుంటూ అయితే మేము మౌంట్ టిట్లీస్ పైకి వెళ్ళే పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే లుజన్లోనే నైట్ స్టే ఉంటారు, ఎందుకంటే లుజన్లో చూడడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ఎంగల్బర్గ్ కాబట్టి. సో లుజన్లో అన్ని చూసుకొని అక్కడి నుంచి ఏదర్ బస్ ఆ ట్రైన్ తీసుకొని నెక్స్ట్ డే ఈ స్పాట్కి అయితే వస్తారనమాట. సో ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. సిటీ స్టే ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు లుజన్లో ఉండొచ్చు, కానీ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎంగల్బర్గ్లో ఉండొచ్చు. మౌంట్ టిట్లీస్ క్లైమ్ చేయాలంటే మనం మొత్తం 2 గండోలా రైడ్స్ తీసుకోవాలన్నమాట. సో కింద నుంచి పై వరకు ఒక గండోలా రైడ్, అలానే అక్కడ కొంచెం ఒక పాయింట్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ఇంకో గండోలా రైడ్ అనమాట. ఈ స్టార్టింగ్ గండోలా రైడ్స్ అయితే చిన్న చిన్న క్యాబిన్స్ అయితే ఉంటాయి. ఈ క్యాబిన్స్లో 2 to 3 పర్సన్స్ అయితే ఈజీగా ఫిట్ ఇన్ అవుతారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ క్యాబిన్ పైన ఒక్కొక్క కంట్రీ ఫ్లాగ్ అయితే అవైలబుల్గా ఉంది. అలానే మన ఇండియా ఫ్లాగ్ కూడా ఒక క్యాబిన్ పైన ఉంది. అఫ్ కోర్స్ మేము ఆ క్యాబిన్ అయితే ఎక్కలేదు, కానీ మాకు ఆ క్యాబిన్ అయితే కనపడ్డది. మనకి ఈ జర్నీ మొత్తం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుందన్నమాట. మధ్యలో బోర్ కట్టుకోకుండా ఒక చిన్న పాయింట్ కూడా ఉంది. ఈ పాయింట్ దగ్గర చాలామంది దిగేసి ఇక్కడ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారనమాట. సో చాలా స్నో గేమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, లైక్ స్నో ట్యూబింగ్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ మనం దిగి గ్యాండోలా అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వేరే ఏదైనా గ్యాండోలా ఎక్కొచ్చు అనమాట. అసలు ఈ గ్యాండోలా రైడ్స్లో చూడండి, స్టార్టింగ్లో అది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఒక రకమైన జైంట్ వీల్లో మనము పైనుంచి కింద దిగేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి, ఆ ఫీలింగ్ వస్తుంది గ్యాండోలా రైడ్ ఎక్కినప్పుడు. అండ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి, అసలు మాన్యువల్ పవర్ అనేదే ఉండదన్నమాట. అన్లెస్ ఏదైనా ఇష్యూ వస్తే తప్పితే ఇది ఆగనే ఆగవు, కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ స్పాట్ నుంచి మనం ఇంకా ఒక 15 minutes అయితే ఈ గ్యాండోలా రైడ్లో వెళ్ళాలి. అండ్ అది మీరు ఎండ్ పాయింట్ అని అనుకుంటున్నారేమో, లేదు, అక్కడి నుంచి ఇంకొక పెద్ద గ్యాండోలా అయితే మనం ఎక్కుతాం అనమాట. సో అందులో ఆల్మోస్ట్ ఒక 30 to 40 members ఒకేసారి ట్రావెల్ చేయొచ్చు. అండ్ అది జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటుంది అంతే. ఫస్ట్ కింద నుంచి పైకి రావడానికి మనం ఎక్కిన గ్యాండోలా అయితే ఇక్కడ దిగేసాము. ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫర్ లాగా మనకి ఇంకొక గ్యాండోలా ఎక్కడానికి నడవాలన్నమాట. సో ఇక్కడైతే చూస్తే చాలా పెద్ద లైన్ వెయిటింగ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 గ్యాండోలాస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇన్ ఈచ్ గ్యాండోలా అరౌండ్ 30 to 40 members మాత్రమే ఎక్కుతారనమాట. సో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ వెయిటింగే. చూడండి, వాళ్ళు బయటికి పంపడం కూడా బయట ఉన్న చలికి కొంతమందిని మాత్రమే, లిమిటెడ్ పీపుల్ని మాత్రమే బయటికి పంపించి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు అనమాట. పైనుంచి ఆ గ్యాండోలా వస్తుంది, వచ్చాక వీళ్ళు ఆ గ్యాండోలా ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. మేము వచ్చిన రోజు ఫాగీ డేలా ఉందన్నమాట. సో విజిబిలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది మనం పైకి వెళ్ళే కొద్దీ. కింద మాత్రం కొంచెం క్లీన్గా నీట్గా ఉన్న, పైకి వెళ్తుంటే మాత్రం విజిబిలిటీ తగ్గిపోయింది. ఇక్కడ ఉన్న ఈ గండోలా స్పెషల్ ఏంటో తెలుసా? ఈ గండోలా పైకి వెళ్తూ దాని చుట్టూ అది రివాల్వ్ అవుతూ ఉంటుంది, లైక్ అవర్ ఎర్త్ లాగా అనమాట. మేబీ అందరూ నాకు విండో ప్లేస్ కావాలని చెప్పి కొట్టుకుంటున్నారేమో, అందుకనే ఈ రివాల్వింగ్ గ్యాండోలా ఇంట్రడ్యూస్ చేశారు. మీరు చూసినట్టయితే ఎవరు ఎక్క నిలబడ్డా కానీ ఇది చిన్న రివాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి అందరూ మొత్తం 360 degrees చూడొచ్చు. ఇప్పటిదాకా మనం తీసుకున్న గ్యాండోలాస్ అన్నీ కలిపి మనల్ని 10,000 feet పైకి అయితే తీసుకొచ్చాయి. ఎస్, ఈ మౌంట్ టిట్లీస్ అనేది మనకి 3020 meters హైట్లో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3 kilometers పైకి అన్నమాట.
ఈ మౌంట్ ఇట్లీస్లో మనకైతే మొత్తం 5 ఫ్లోర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో మనం వచ్చామన్నమాట. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్, థర్డ్ ఫ్లోర్లో సమ్ కైండ్ ఆఫ్ షాప్స్, అండ్ ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఫిఫ్త్ ఫ్లోర్ పైకి వచ్చాక మనకి ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మనకి ఇండియన్స్ అయితే కుప్పలు కుప్పలు కనిపిస్తారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్, కాజల్ మనకే తెలుసు కదా, అందుకని. అసలు ఈ స్విట్జర్లాండ్ టూరిజాన్ని మొత్తం పోషించేది మన ఇండియన్సే. ఎందుకంటే మన ఇండియన్స్కే ఎక్కువ స్విట్జర్లాండ్ వెళ్ళాలి, యూరోప్ ట్రిప్ వెళ్ళాలి అన్న డ్రీమ్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ స్విస్ బాగా ఫేమస్ అవడానికి కారణం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ షూటింగ్స్ అనమాట. ఆ ఒక్క మూవీ కాదు, యష్ చోప్రా తీసిన చాలా మూవీస్ స్విట్జర్లాండ్లోనే అవుతాయి. హిందీ మూవీస్ అనే కాదు, మన తెలుగు మూవీస్ కూడా చాలా మూవీస్ స్విట్జర్లాండ్లో షూటింగ్ అవుతాయి అనమాట. సో ఆ ప్లేసెస్ అవన్నీ చూసే మనకి స్విట్జర్లాండ్ రావాలని బాగా ఆతృత పెరిగింది. పైన ఒక చిన్న రైడ్ ఒకటి ఉంటే ఆ రైడ్ అయితే ఎక్కామన్నమాట. ఇది మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంది, ఎందుకంటే అసలు కనపడట్లేదు. కానీ స్నో మాత్రం మోహానికి టాప్ 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 అనుకోండి. నాకు తెలిసి ఈ ఫాగ్ లేకపోతే వ్యూ సూపర్ ఉంటుంది, మొత్తం మౌంట్ ఇట్లీస్ అంతా కనపడుతుంది. ఇది మాత్రం మొత్తం ఒక 20 to 30 minutes రైడ్ ఉంటుందన్నమాట. సో మనం దీన్ని పట్టుకొని కిందకైతే ఒక 5 to 10 minutes ట్రావెల్ అయితే చేయాలి. అండ్ ఆన్ ది వే చాలామంది ఇండియన్స్ దీన్ని అయితే కనపడ్డారు. అందరూ జై మహారాష్ట్ర అని చెప్పి, జై భారత్ అని స్లోగన్స్ అరుస్తూ ఉన్నారన్నమాట, ఎందుకంటే ఎవరికి మనం కనపట్లే కాబట్టి. అండ్ అలా కిందకి వెళ్ళాక యూజువల్గా అయితే ఇక్కడ దిగేసేసి ఇక్కడ కొంచెం ఈవెంట్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈరోజు స్నో ఎక్కువ ఉంది అండ్ ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సేఫ్టీ రీజన్స్ కోసం అని చెప్పి ఇక్కడైతే ఎవరిని దిగద్దని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ దిగి అటు వెళ్ళాలి యాక్చువల్గా, కానీ స్నో మొత్తం కవర్ అవడం వల్ల ఈ రోజుకి జస్ట్ ఓన్లీ ఇదే. ఒకడు బాయ్ అంటాడు, ఒకడు జై మహారాష్ట్ర అంటాడు. అసలు ఏమన్నా కనిపిస్తుందా? అదే కదా, ఏమన్నా కనిపిస్తుందా? వ్యూవర్స్ మీకేమన్నా కనిపిస్తుందా చెప్పండి. నాకైతే ఏం కనపట్లేదు. కింద అక్కడెక్కడో ఏదో కనిపిస్తుంది. అదేగా ఓవర్ ఎక్సైట్ అవుతారు పాపం, ఇప్పుడు ఎక్కలేదేమో పిల్లలు. ఫైనల్లీ పైకి వచ్చే టైంకి అయితే మనకి ఇక్కడ పైన ఒక ఫోటో కూడా తీస్తారు. అండ్ ఆ ఫోటో మనకి కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో మనం ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పే రేట్కి మనకి అది సెట్ అవ్వదు కాబట్టి మనం అయితే ఈ ఫోటో ఏం కొనుక్కోలేదు. అండ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏం కనపట్లేదు మనకి, ఇక్కడ మొత్తం వైట్గా ఉండడం వల్ల మేమైతే ఏం కొనలేదు. మనకి ఇక్కడ సేమ్ గ్లేషియర్ 3000లో ఎలా అయితే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ దిగడానికి కూడా మనకి ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఈ స్నో ఈ డేలో మాకు బ్యాక్గ్రౌండ్లో హిల్స్ అయితే ఏం కనపడలేదు. అసలు ఈ స్నోలో మాకేం కనపడలేదు ఫాగ్లో. ఒరిజినల్గా అయితే ఇంకోటి ఇలా ఉంటుందన్నమాట, వెనక మంచి కొండలతో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి అసలు మొత్తం వైట్గా ఏం కనపడట్లేదు అనమాట. ఈ ఫాగ్ వల్ల మాకు దీని మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే కూడా ఆ భయం అనే ఫీల్ కూడా రావట్లేదు. అండ్ జుంగ్ఫ్రాచ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక మంచి కేవ్ అయితే ఉందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే గ్లేషియర్ 3000 ప్లస్ జుంగ్ఫ్రాచ్ ఈజ్ ఈక్వల్ టు మౌంట్ ఇట్లీస్ లాగా అనమాట. సో చాలామంది సౌత్ నుంచి నార్త్ వెళ్తారు, లైక్ మౌంట్ ఇట్లీస్, జుంగ్ఫ్రాచ్ అండ్ దెన్ గ్లేషియర్ 3000. మేమైతే నార్త్ నుంచి సౌత్ వచ్చాము, గ్లేషియర్ 3000, జుంగ్ఫ్రాచ్ అండ్ దెన్ మౌంట్ ఇట్లీస్కి అయితే వచ్చాము. సో ఇట్స్ అప్ టు యువర్ చాయిస్, మీరు ట్రావెలింగ్ అనేది ఎలా పెట్టుకుంటారో అది. మేమైతే ప్యారిస్ నుంచి కిందకి వచ్చాము కాబట్టి మా యొక్క స్కెడ్యూల్ ఇలా ఉంది. చాలామంది ఫస్ట్ ఇటలీ వచ్చి దాని తర్వాత ప్యారిస్ వెళ్తారు, సో వాళ్ళ స్కెడ్యూల్ రివర్స్లో ఉంటుందన్నమాట. జుంగ్ఫ్రాచ్ కేవ్ చూసాక మాకు ఈ కేవ్ అయితే అంత సూపర్గా ఏం అనిపించలేదు. సో ఎవరైతే ఇటలీ నుంచి వెళ్తారో ఫస్ట్ ఈ కేవ్ చూసి తర్వాత జుంగ్ఫ్రాచ్ కేవ్ చూస్తే వాళ్ళ యొక్క ఫీలింగ్ అనేది హై ఉంటుంది కాబట్టి దే కెన్ ఎంజాయ్ బోత్ కేవ్స్ అనమాట. సో సిమిలర్లీ సౌత్ నుంచి వెళ్తే మనకి నార్త్ వెళ్ళే కొద్దీ ఈవెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పి మ్యాక్సిమం అందరూ ఇలా వెళ్తుంటారు అనమాట. ఫస్ట్ మౌంట్ ఇట్లీస్, దాని తర్వాత జుంగ్ఫ్రాచ్, దాని తర్వాత గ్లేషియర్ 3000. సో ఫైనల్లీ మేమైతే ఇంకా ఎట్లాగో పైన క్లౌడ్ ఎక్కువ ఉందని చెప్పి పైన కన్నా కిందనే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ చెప్పా కదా నిన్న ఇక్కడ రైడ్స్ ఈవెంట్ అవుతుందని చెప్పి, సో ఆ ఈవెంట్ కోసేపు చూద్దామని చెప్పి ఆ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చాము. మొత్తానికి మా డే అయితే యంగ్బర్గ్లో మౌంట్ ఇట్లీస్ పైన ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట.
సో రేపైతే మేము సేమ్ ఎంగల్బర్గ్ నుంచి లూజన్ ట్రైన్ తీసుకొని లుజాన్ నుంచి జురిక్కి ట్రైన్ అయితే తీసుకోబోతున్నాం. సో జురిక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. సో జురిక్లో మేము ఏమేమి చేసాము, అక్కడ ఏమేమి తిరిగామో తెలియాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.